హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఆర్టీ. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మిక్స్డ్గా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఫ్లాట్గా కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. మన మార్కెట్స్ మాత్రం కొంచెం గ్యాప్ డౌన్ లాగా వచ్చింది. తర్వాత అక్కడ నుంచి అంటే ఫ్లాట్గా ఓపెన్ అయింది. తర్వాత అక్కడ నుంచి మార్కెట్స్ ఏమాత్రం కూడా రికవరీ అనేది లేకుండా డే అంతా కూడా చాలా వీక్గా ట్రేడ్ అయింది. ఒక దశలో నిఫ్టీ భారీగా 330 పాయింట్స్ అట్లా బాగా నష్టాల్లోకి వెళ్ళింది. అయితే కొంచెం లాస్ట్లో కొంత రికవరీ అనేది నిఫ్టీలో కనపడింది. ఓవరాల్గా 14,324 దగ్గర నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయింది. ఈరోజు లోగాని గమనిస్తే 14,264 అనమాట. లో నుంచి కొంతమేర నిఫ్టీ రికవరీ అయిందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ ఇంకా చెప్పాలంటే నిఫ్టీ మరింత పడకుండా ఆపింది. అంటే బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ అని చెప్పొచ్చు. బ్యాంకింగ్ స్టాక్స్ లో నుంచి అంటే మైనస్లో ఉన్నా కూడా లో నుంచి బ్యాంకింగ్ స్టాక్స్ కొంత రికవరీ అనేది బ్యాంకింగ్ స్టాక్స్లో కనపడింది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ 33,000 దగ్గర క్లోజ్ అయింది. -286 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ మైనస్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 1.5% మైనస్లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 1% లోపల 0.86% మైనస్లో క్లోజ్ కావడం చూస్తున్నాము. ఇక ఈరోజు నిఫ్టీలో టాటా స్టీల్ ఒకటి కొంచెం టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉంది. తర్వాత డాక్టర్ రెడ్డిస్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా గెయిన్స్లో ఉన్నా కూడా 1% లోపలే గెయిన్స్లో ఉన్నాయి. ఇక వీక్గా ఉన్న స్టాక్స్లో మారుతి, ఐఓసి, హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి స్టాక్స్ ఈరోజు నిఫ్టీలో టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇక సెక్టార్ పరంగా చూసుకుంటే దాదాపు అన్ని సెక్టార్లు కూడా వీక్గానే ఉన్నాయి. అయితే మరీ ఎక్కువగా వీక్గా ఉందంటే ఆటోమొబైల్ స్టాక్స్, తర్వాత అదాని గ్రూప్కి చెందిన కొన్ని స్టాక్స్ ఈరోజు బాగా వీక్గా ఉన్నాయి. దాంతోపాటు రీసెంట్గా ఏవైతే బాగా భారీగా పెరిగాయో అంటే అబ్నార్మల్గా పెరిగాయో వాటిలో కూడా బాగా సెల్లింగ్ అనేది ఈరోజు చూస్తున్నాము. ఇంకా ఓవరాల్గా మార్కెట్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే ఈరోజు కూడా ఎక్కువగా 209 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే ఓన్లీ 13 అడ్వాన్సెస్ ఉంటే డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయండి. డిక్లైన్స్ 13-14 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అంటే ఎక్కువగా డిక్లైన్స్ ఎక్కువ ఉంది. ఈ రోజు అని కాదు, నేను కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ కొన్ని రోజులుగా బాగా భారీ సెల్లింగ్ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కనపడుతుంది. ఈరోజు కూడా అదేవిధంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో బాగా సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఇక ఫ్యూచర్స్ మరీ ముఖ్యంగా ఈరోజు మార్కెట్స్ ఇంత ఎక్కువగా నష్టపోవడానికి అటు 2 కారణాలుగా చెప్పొచ్చు. అటు F&O క్లోజింగ్ అనేది ప్రధానంగా మనకి కారణం అని చెప్పొచ్చు. అంటే లాస్ట్ F&O క్లోజింగ్కి ఇప్పటికీ కానీ గమనిస్తే అంటే లాస్ట్ F&O క్లోజింగ్ 15,000 క్లోజర్గా 100 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. సో ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ అనమాట లాస్ట్లో. అంటే ఈ సిరీస్ అంతా కూడా లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళంతా కూడా ఏంటంటే ఒకసారి ఎగ్జిట్ కావడము, తర్వాత నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్స్ చేయడము. నెక్స్ట్ మంత్ రోల్ ఓవర్స్ కూడా ఎక్కువగా మనకి ఏంటంటే సెల్లింగ్ ఫ్యూచర్స్లో డేటా కానీ గమనిస్తే ఎక్కువగా షార్ట్స్ అనేది బిల్డ్ అవుతున్నాయి. ఈరోజు నిన్న కూడా అనుకున్నాము మెజారిటీ స్టాక్స్లో షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయి. ఈరోజు కూడా సేమ్ మెజారిటీ స్టాక్స్లో షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయి. అదొక కారణము. దీంతోపాటు డొమెస్టిక్గా మనకి రీసెంట్గా కోవిడ్ కేసెస్ సెకండ్ వేవ్ అనేది మన ఇండియాలో కొంత స్ట్రాంగ్గా ఉంది. దాని కారణంగా కూడా సెంటిమెంట్ అనేది కొంచెం నెగిటివ్గా ఉంది. దాని కారణంగా ప్లస్ మార్కెట్స్ ఈ విధంగా పెరగడం అనేది మనం గతంలో చెప్పుకుంటూనే వస్తున్నాము. అబ్నార్మల్గా పెరిగాయి, కరెక్షన్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత వాల్యుయేషన్స్ పరంగా కూడా మనమేమి తక్కువ వాల్యుయేషన్స్ లేవు, చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాం. సో ఇవన్నీ కారణాలు ఏదైనప్పటికీ కూడా సో మార్కెట్స్ ఈరోజు ఒక 224 పాయింట్స్ నిఫ్టీ కరెక్ట్ అయింది. అయితే మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా కరెక్ట్ అవుతున్నాయండి, అది గమనించాలి. నిఫ్టీని పక్కన పెడితే మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా రీసెంట్గా బాగా పెరిగిన స్టాక్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అవుతున్నాయి. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. ఇక్కడ నుంచి ఏ విధంగా ఉంటుంది నిఫ్టీ నేను అనుకోవడము, నిఫ్టీ వీక్గానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే అటు గ్లోబల్ క్యూస్ కూడా స్లోగా మనకి ఒక్కొక్క అంటే యూఎస్ మార్కెట్స్లో కూడా నాస్డాక్ ఎప్పటి నుంచో లాస్ట్ ఒక 1.5 మంత్ నుంచి నాస్డాక్ వీక్గా ఉంది. డోజన్స్ కూడా స్లోగా వీక్నెస్ అనేది స్టార్ట్ అయింది డోజన్స్లో కూడా. ఇంకా గ్లోబల్ మార్కెట్స్లో ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఆల్రెడీ వీక్గానే ఉన్నాయి. కాబట్టి గ్లోబల్ క్యూస్ పరంగా పెద్దగా పాజిటివ్గా లేదు. ఇన్ని రోజులు మార్కెట్స్ని ముందుకు తీసుకువెళ్ళింది అంటే చాలా మటుకు డబ్బు అని చెప్పొచ్చు, అంటే లిక్విడిటీ అని చెప్పొచ్చు. దాని కారణంగా మంచి ర్యాలీ చూసాము. ఇప్పుడు కొంత ఎఫ్ఐఎస్ నుంచి బాగా సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఈరోజు కూడా నెట్ సెల్లర్స్ అనమాట. కాబట్టి కొన్ని రోజులు మార్కెట్స్ ఇదే విధమైన వీక్గానే ఉండొచ్చు. హయ్యర్ సైడ్ చూసుకుంటే నిఫ్టీకి 14,600 అనేది కొంత రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక డౌన్ సైడ్ కానీ చూసుకుంటే 14,200 అనమాట. అది బ్రేక్ అయితే 13,800 దాకా నిఫ్టీ రావడానికి అవకాశం ఉంది. మనం హయ్యర్ సైడ్ నిన్న 14,860 అనుకున్నాము, ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయింది అనమాట. అంటే ఇన్ని రోజులు అంటే లోయర్ లోస్ ఫామ్ చేస్తుంది మార్కెట్స్. అంటే నిన్న వచ్చిన లోనే ఈరోజు కట్ చేసింది అనమాట. సో దానికి ముందు ఫ్యూ డేస్ కానీ గమనిస్తుంటే న్యూ లోస్ని ఫామ్ చేసుకుంటూ నిఫ్టీ వస్తుంది.
అదేవిధంగా మెజారిటీ స్టాక్స్ కూడా కొత్త లోస్ ఫామ్ చేసుకుంటూ వస్తున్నాయి. అంటే దీన్ని ఏమంటారంటే లోయర్ లోస్ ఫామ్ చేయడం అంటాం. నిన్నలోని ఈరోజు కట్ చేసింది, ఈ రోజులోని మళ్ళీ రేపైనా లేకపోతే రానున్న రోజుల్లో కట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. దాని బిలో ట్రేడ్ కావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఓవరాల్గా టెక్నికల్గా మాట్లాడుకోవాలి అంటే ఇంకా మరింత మార్కెట్స్ వీక్ కావచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ సెల్లింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మార్కెట్స్ రేపు ఒక 2-3 రోజుల్లో మళ్ళీ షార్ట్ కవరింగ్ పెరిగినా కూడా స్టాక్స్ భారీగా పెరగవు, లిక్విడిటీ అనేది తగ్గిపోయింది మార్కెట్స్లో. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. కాబట్టి ఏంటంటే చాలా స్టాక్ సెలెక్షన్ అనేది ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ 1 మంత్ నుంచి కాషన్ చేస్తున్నాను అందరికీ. బాగా అంటే ఏవైతే వాల్యుయేషన్స్, ఎక్స్పెన్సివ్ స్టాక్స్, లేకపోతే ఫండమెంటల్గా వీక్ ఉన్న స్టాక్స్, లేకపోతే ఆపరేటింగ్ స్టాక్స్, ఇటువంటి స్టాక్స్కి జంక్ స్టాక్స్ అన్నిటికీ దూరంగా ఉండండి. మేము ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పాము. అటువంటి స్టాక్స్కి దూరంగా ఉండండి. లేదా ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నాం. సో ఏదేమైనప్పుడు కూడా రాను రోజుల్లో మార్కెట్స్ అయితే కొంచెం టఫ్ టైమ్స్ అని చెప్పొచ్చు. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో C8 గురించి అడుగుతున్నారు. ఒకటండి, C8 ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది. ఇంకా చెప్పాలి అంటే టైర్ కంపెనీస్ అన్నింటిలో కూడా C8 వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్ ఉంది. తర్వాత గ్రోత్ పరంగా కూడా బాగానే ఉందన్నట్టు. వాల్యూ స్టాక్ అని చెప్పొచ్చు. గ్రోత్ కూడా నెక్స్ట్ 1.5 year 2 years ఉంటే అంటే ఒక నెక్స్ట్ 2 years వరకు కూడా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదైతే ఇన్వెస్ట్మెంట్ స్టాకే. ఆల్రెడీ ఎవరన్నా కొని ఉంటే వెను కొంత హైయర్ లెవెల్స్లో కొన్నా కూడా హోల్డ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్కి బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. భారీగా మీకు నష్టాలు వచ్చే అవకాశాలు లేవండి. ఒకవేళ కొంచెం ఇక్కడి నుంచి కొంత కింద పడినా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి 1510 దగ్గర ప్రస్తుతానికి ఉంది. కొంత కింద పడినా కూడా మళ్ళీ మీరు యావరేజ్ చేసుకోండి. లాంగ్ టర్మ్కి బాగానే ఉంది. ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. ఇంకా కూడా నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగానే రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్కి అయితే C8 మీరు హోల్డ్ చేసుకోమని చెప్తాను. ఇక చాలామంది అడుగుతున్న ఇంకొక స్టాక్ ఏంటంటే అదానీ పవర్ గురించి అడుగుతున్నారండి. మనం చూసాము రీసెంట్గా అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా భారీగా పెరిగాయి. ఇంకా చెప్పాలంటే ఈ కోవిడ్ టైం తర్వాత అంటే ఎక్కువగా బిలియనియర్ అంటే మనం రీసెంట్గా న్యూస్లో చూస్తున్నాము. బాగా ఎక్కువ ఎవరు సంపాదించారంటే అదానీ గ్రూప్ చైర్మన్ అనమాట. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా భారీగా పెరిగాయి. ఒకటని కాదు, దాదాపు అన్ని అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. సో ఇందులో ఒక కొన్ని ఉన్నాయండి. అంటే చెప్పాలి అంటే అదానీ గ్రూప్లో మెజారిటీ కంపెనీస్లో ఎక్కువగా ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉందండి. 75% దాదాపు అన్నిట్లో కూడా 75% ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉంది. ఇంకొకటి అది ఒకటి. తర్వాత అన్నిట్లో కూడా భారీగా డెట్ అనేది ఉందండి, అప్పులు ఉన్నాయి. అన్ని అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ కలుపుకుంటే లక్షల కోట్ల డెట్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అదానీ పవర్ గురించి చాలామంది అడుగుతున్నారు. అదానీ పవర్ ఆల్రెడీ 25 రూపీస్ నుంచి 109కి వెళ్ళి ప్రస్తుతానికి 99 రూపీస్కి వచ్చింది. సో దీని ఫైనాన్షియల్స్ కానీ గమనిస్తే దగ్గరగా 52,000 crores డెట్ ఉంది. అంటే 52,000 కోట్ల అప్పు ఉంది. తర్వాత లాస్ట్ ఇయర్కి మొన్న అంటే రిజల్ట్ పరంగా చూస్తే 6,575 crores లాస్ట్ డిసెంబర్లో రిజల్ట్ రెవెన్యూస్ అయితే ఇప్పుడు 6,895 crores అనమాట. సో మైనస్ అంటే ప్రాఫిట్స్ పరంగా చూసుకుంటే -289 crores. అప్పుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్కి -700 crores. అంటే ఫైనాన్షియల్స్ పరంగా ఏం బాగాలేదు. ప్లస్ 30% ప్రెడ్జ్లో ఉన్నాయండి. మీరు అది గమనించాలి. 30% ప్రెడ్జ్లో ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే అసలు ఈ స్టాక్ పెరగడానికి ఏమాత్రం కూడా అంటే అటు ఫైనాన్షియల్ పరంగా బాగాలేదు. ఈవెన్ ఫ్యూచర్ పవర్కి బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుంది. 20%, 30% గ్రోత్ ఉండే సెక్టర్ కాదండి పవర్ సెక్టర్. కాకపోతే ఏంటంటే ఇవన్నీ అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ పెరుగుతున్నాయంటే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అందరికి తెలిసిందే, రకరకాల కారణాలు అన్నమాట. అవన్నీ కూడా మనం చెప్పలేము. బట్ ఇదంతా కూడా ఏంటంటే ఈ బుల్ మార్కెట్లో అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగాయి. అంతేగాని దీంట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫండమెంటల్స్ సపోర్ట్ చేసి పెరిగితే మనం ఆ స్టాక్ని హోల్డ్ చేసుకోమని చెప్తాము. ఫండమెంటల్స్ ఏమాత్రం సపోర్ట్ లేనప్పుడు అటువంటి స్టాక్స్లో మనం కంప్లీట్గా ఇవన్నీ కూడా ఏంటంటే ఆపరేటర్ గ్రిప్ ఉంది కాబట్టి ఆపరేటర్ స్టాక్స్ అని చెప్పొచ్చు. ఎవరన్నా ఆల్రెడీ ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసుకుంటే నా సలహా ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. కొత్తగా ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం వద్దండి. ఆ తర్వాత మీ ఇష్టం, మీకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఇష్టం చేసుకోవచ్చు. కానీ బట్ నేనైతే నా పర్సనల్గా అయితే ఇటువంటి స్టాక్స్ ఇవన్నీ కూడా చాలా డేంజర్ స్టాక్స్ అండి. ఇంకా చెప్పాలి అంటే చాలా డేంజర్ స్టాక్స్. ఒకసారి ట్రెండ్ రివర్స్ అయితే మళ్ళీ ఆ రేట్ రావు. ఎవరి ముందు ఎగ్జిట్ అయితే అది వాళ్ళకి క్యాపిటల్ అనేది మిగులుతుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం అదానీ పవర్ అయితే ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదు.
ఇక మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఇష్టం అండి అది. తర్వాత ఇంకొకటి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు చాలామంది. ఇది ఎందుకంటే 30 రూపీస్ ఉంది ఆబ్వియస్గా. ఎక్కువగా 30 రూపీస్ ఉన్న స్టాక్స్ని అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ అడుగుతుంటారు. బట్ ఇది రీసెంట్గా ఏంటంటే ఇది ఉజ్జీవన్ ఫైనాన్షియల్స్ మెజారిటీ స్టేక్ అంతా కూడా ఉజ్జీవన్ ఫైనాన్షియల్స్ వాళ్ళకి ఇందులో ఉందండి. అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకొని ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ ఉన్నారు, లైక్ హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, ఇటువంటి యాక్సిస్ బ్యాంక్ కాంపిటీషన్ తట్టుకొని ఇప్పుడు ఈ చిన్న బ్యాంకు పేరులోనే ఉంది ఉజ్జీవన్ స్మాల్ అనేది. అంటే వీళ్ళు స్మాల్ పేరంటే ఆ విధంగా అనలేము, కానీ ఇదేంటంటే వీళ్ళు మైక్రో ఫైనాన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉన్నారు. సో దాని గురించి ఏంటంటే ఆ విధంగా పేరు పెట్టారు. అయితే ఈ చిన్న బ్యాంక్ అనేది రేపొద్దున బాగా స్ప్రెడ్ కావాలి అంటే చాలా వరకు అగ్రెసివ్గా వెళ్ళాల్సి ఉంటుందండి. అగ్రెసివ్గా వెళ్తేనే కాసా రేషియో అంటే కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ పెంచుకుంటారు. తద్వారా వీళ్ళకి ఏంటంటే రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకవేళ అగ్రెసివ్గా వెళ్తే ఏమవుతుందంటే మళ్ళీ ఫైనాన్షియల్స్ వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎన్పిఎస్ పెరుగుతాయి. కాబట్టి అటు అగ్రెసివ్గా వెళ్ళలేరు. ఈ కాంపిటీషన్ తట్టుకొని ఇప్పుడున్న బ్యాంక్స్ కాంపిటీషన్ తట్టుకొని వీళ్ళు ముందుకు రావాలంటే మాత్రం అంత ఈజీ కాదనమాట. కాబట్టి ఏంటంటే అంత భారీగా పెరిగే అవకాశాలు ఈ స్టాక్ అయితే లేవు. ఆల్రెడీ మార్కెట్ స్ట్రాంగ్ ఉన్న టైంలో కూడా ఇది 44 రూపీస్ నుంచి 31 రూపీస్కి వచ్చేసింది. 52 వీక్లో కానీ గమనిస్తే 23 రూపీస్ అనమాట. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే నేను పర్సనల్గా అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దని చెప్తాను. ఆల్రెడీ కొని ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. భారీగా పడిపోయే అవకాశాలు కూడా లేవు. ఆల్రెడీ పడిపోయింది కాబట్టి ఇంకా భారీగా పడిపోయే అవకాశాలు లేవు. ఇంకా దీంట్లో యావరేజ్ చేసుకోవడం అనేది దెర్ ఇస్ నో పాయింట్ అండి. ఇంకా మీరు కొనాలి అనుకుంటే మీరు వేరే స్టాక్స్ ఉంటాయండి, మనం గ్రోత్ ఉన్న స్టాక్స్లో తీసుకోవాలి. దీనికి అయితే ఏంటంటే గ్రోత్ అనేది ఉండదండి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టుగా వీళ్ళు ఒకవేళ అగ్రెసివ్గా ముందుకెళ్ళాలంటే అంత ఈజీ కాదనమాట. అట్లని ఆ బిజినెస్ అనేది స్లోగా ఉంటుంది. మామూలుగా బ్యాంకింగ్ అన్న కూడా ఎలా ఉంటాయంటే స్లోగా ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇది అంత ఇమీడియట్గా ఇన్స్టెంట్గా పెరిగే అవకాశాలు లేవు. అయితే మీరు అట్లా కాదు 4 ఏళ్ళు 5 ఏళ్ళు నేను ఉంటాను అంటే అది మీ ఇష్టం, కొనుక్కోవచ్చు. కానీ బట్ నెక్స్ట్ 1.5 year 2 yearsలో భారీగా ఈ స్టాక్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశాలు అయితే లేవండి. ఇది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ గురించి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతోపాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ.